ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం స్థానిక శాంతినగర్లోని ఆఫీసులో జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది. డిసెంబర్ 4న జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇక్కడ DCL కార్మిక శాఖ అధికారి లేకపోవడం మూలంగా ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు కానీ యజమానులు కానీ DCL అధికారి అంటే కరీంనగర్ వెళ్ళి అక్కడ కాంప్లైంట్ చేసి లేదా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ అసౌకర్యాన్ని తొలగించడానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో DCL అధికారిని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంజూరైంది. కానీ 5 సంవత్సరాలు గడిచిన స్థల సేకరణ కూడా జరిగింది, నిధులున్నాయి. అయినా ఆ హాస్పిటల్ నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఈ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది కార్మికులు యాజమాన్యాలు ఇచ్చినటువంటి డబ్బులన్నీ ESI స్కీమ్కి పోతున్నాయి. కానీ కార్మికులకు కానీ కార్మికుల కుటుంబాలకు కానీ వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం అందుబాటులో లేదు. ఇది సరైంది కాదు. కాబట్టి ఆ మంజూరైనటువంటి ESI హాస్పిటల్ని వెంటనే నిర్మాణానికి చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్థానికంగా ఉండేటువంటి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లాలో ఉండేటువంటి స్థానిక యువతకు మాత్రమే ఆ స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని, దానికి కావలసినటువంటి చర్యల్ని ముఖ్యమంత్రి గారు యాజమాన్యాలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్నికల ముందు అనేక రంగాల కార్మికులకు హామీలు ఇచ్చారు. సంవత్సరం గడిచింది, కానీ ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. దాని మూలంగా కార్మికుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతుంది. ప్రధానంగా పెండింగ్ లో ఉండేటువంటి జీవోలను సవరించి నెలకు 26,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. కాబట్టి ఆ జీవోలను విడుదల చేసి 26,000 వేతనం నిర్ణయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి ఎంప్లాయీస్ కు, కాంట్రాక్ట్ కార్మికులకు, అట్లాగే మున్సిపల్, గ్రామ పంచాయతీ, NTPC ఇట్లా అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అవి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. NTPC, సింగరేణి ఈ 2 యాజమాన్యాలు అక్కడున్న కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఆ ఒప్పందాలని అమలు చేయకుండా తుంగలో దొక్కి ఈరోజు కార్మికులతోటి శ్రమదోపిడీ చేయించుకుంటూ ఉన్నాయి. కాబట్టి NTPC, సింగరేణి యాజమాన్యాలు కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఈ జిల్లాలో ఉండేటువంటి మిగతా ప్రజలతో పాటు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అయితేని మేము ఆశిస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ సమస్యల ప్రాతిపదికన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సిఐటియు ఉద్యమిస్తుందని తెలియజేస్తా ఉన్నాం.